హాయ్ ఫ్రెండ్స్, రోజు నేను చూపించబోయే రెసిపీ బీరకాయ చెక్కు తీసుంటాం కదా, ఈ చెక్కుతో ఎలా పొడి చేసుకోవాలనో చూపిస్తాను ఫ్రెండ్స్. మనకు ఆలోచనలు ఉంటే ఏది వేస్ట్ కాకోకుండా మనము యూజ్ చేసుకుంటాం ఫ్రెండ్స్. స్టవ్ పైన బాండి పెట్టుకున్నాను. ఒక పెద్ద స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆవాలు, మినపప్పు కొంచెం ఎక్కువ వేసుకున్నాను. జీలకర్ర, శనగపప్పు అన్నీ బాగా వేగాక ఈ మనం బీరకాయ చెక్కుంది కదా, అది తెచ్చుకొని సన్న మంట మీద బాగా వేయించుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను తొందరగా మగ్గడానికి. అలాగే కొంచెం పసుపు వేసుకుంటున్నాను. ఇలా కొంచెం మగ్గింది, కానీ ఇంకా కొంచెం మెత్తగా బాగా మగ్గాలి అంటే కొంచెం జస్ట్ వాటర్ వేసుకోండి, ఎక్కువ పట్టవు. కొంచెం ఇది చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. బీరకాయ లోపల ఉండేదానికంటే ఈ చెక్కులో విటమిన్స్ ఎక్కువ ఉంటాయి. పిల్లలకు పెద్దలకు ఆరోగ్యానికి మంచిది. ఈ చెక్కుని ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మాకు చెప్తూ ఉండండి. మగ్గాక కొంచెం కారం, అంటే మీ కారానికి తగినట్లుగా, ముందు సాల్ట్ వేసాం కాబట్టి చూసుకొని సాల్ట్ వేసుకోవాలి. ఇది మగ్గాక ఈ పోపును కొంచెం శనగపప్పును కొంచెం పక్కకి వేసి పెట్టుకొని ఇలా మిక్సీ జార్లో వేసుకొని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలాగ కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం ముందుగా ఈ శనగపప్పు మినపప్పు సైడ్కి పెట్టుకున్నాం కదా, అందులోనే కలిపేసుకోవాలి. అంతే అండి, బీరకాయ పొడి రెడీ. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.